హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ స్నాక్ పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి. అదేంటనుకుంటున్నారా? ఫ్రెంచ్ ఫ్రైస్. అయితే బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా పిల్లలు ఎక్కువ ఇదే ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఇది ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పొటాటోస్ని పీల్ తీసుకుని మనం ముందుంచుకోవాలి. ఇలా పీల్ తీసుకుని పొటాటోస్ని హాఫ్ కట్ చేసి మళ్ళీ సన్నగా స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని పొడుగ్గా స్టిక్స్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పొటాటో స్టిక్స్ని మనం ఫ్రెష్ వాటర్లో వేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడగటం వల్ల పొటాటోకున్న స్టార్చ్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకుని దానికి సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా మరిగాక ఆల్రెడీ మనం డ్రైన్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని దాంట్లో వేసుకుని పొయ్యి సిమ్లో పెట్టుకుని 70% బాయిల్ చేసుకోవాలి. ఇలాగా బాయిల్ అయింది అన్న తర్వాత దాన్ని మనం డ్రైన్ చేసి ఒక క్లాత్ మీద వేసుకుని ఉంచుకోవాలి. ఇలా క్లాత్ మీద పొటాటో స్టిక్స్ని డ్రై చేసుకున్న తర్వాత మనం కళాయిలో నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కాక ఈ డ్రై చేసి ఉంచుకున్న పొటాటో స్టిక్స్ని దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 70% ఫ్రై అవ్వాలండి. ఎలాగంటే పొటాటోస్ మీద బబుల్స్ కింద వస్తాయి కదా, అప్పుడు మనం ప్లేట్లోని టిష్యూ పేపర్ వేసుకొని ఈ పొటాటో స్టిక్స్ దాంట్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనె బాగా హీట్ చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్న పొటాటోస్ని దాంట్లో వేసుకుని డీప్ ఫ్రై చేయాలండి. ఎలాగంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పర్ఫెక్ట్గాని చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. అయితే మనం ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు, కానీ కారంగా కావాలి అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. అంతేనండి, ఎమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇది మనం టమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.